ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 1వ వచనము. దప్పిగొని వారులారా నేళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమీ నియ్యకయే ద్రాక్షారసము పాలను కొనుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ విశ్రాంతి దినాన్న, ఈ అద్భుతమైన దినాన్న దేవుడు గొప్ప వాగ్దానాన్ని మీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నారు, దప్పిగొను వారులారా నేళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చెయ్యండి అని. దప్పిక అనేది ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకుందా? చాలామందికి నా జీవితంలో అది జరిగిపోవాలి, ఇది జరిగిపోవాలి అని ఆలోచన కలిగి ఉంటారు. అంటే బాగా దాహం వేసి నేను నీళ్లు తాగాలి అన్న ఉద్దేశం వేరు, నీళ్లు దొరికినప్పుడు తాగుదాంలే అన్న ఉద్దేశం వేరు. దప్పిగొను వారులారా రండి అంటున్నాడు దేవుడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నీకు దప్పికుందా? నేను ప్రభువుని ప్రార్థన చేసి వేడుకోవాలి, స్వస్థత కావాలి, విడుదల కావాలి, అద్భుతం జరగాలి అని ప్రతి దినము ప్రతి సమయాన్న ప్రార్థన చేసే దప్పిక నీకుంటే గనక ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దప్పిగొనుచున్న నిన్నే పిలుస్తున్నాడు దేవుడు. ఆయన సన్నిధిలో ఈరోజు ఈ వాగ్దానం వినుచూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా నీ దాహము తీరబోతూ ఉంది. హల్లెలూయా. దేని నిమిత్తము నీవు దప్పికొని దేవుని సన్నిధిలో ప్రార్థనలో పోరాడుతూ ఉన్నావో ఆ దప్పిక, ఆ కోరిక దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఆమేన్. దప్పిగొను వారులారా నేల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి అంటున్నాడు. దేవుని దగ్గరికి ఏది తీసుకెళ్ళలేవు, నువ్వేమీ చేయలేవు, ఏమీ ఇవ్వలేవు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఏమీ ఇవ్వక్కర్లొద్దు, నన్ను నమ్మి నా మీద విశ్వాసం ఉంచి ఇదిగో నువ్వు వచ్చి భోజనం చేయంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు దేవునికి ఏది ఇవ్వక్కర్లేదు, నమ్మికుంచి దేవుని మీద విశ్వాసం ఉంచి పవిత్రంగా బ్రతికి ఆయన దగ్గరకు వస్తే చాలు, నీకు అన్నీ ఉచితంగా దొరుకుతాయి. ఆమేన్. నువ్వు దేవునికి ఏమీ ఇవ్వక్కర్లొద్దు, నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి ఏదేదో చేయక్కర్లొద్దు. ఆయనను నమ్మి నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకుంటూ దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఒకటి, దేవుణ్ణి ఆరాధించి గణపరిచి స్తుతించాల. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. వారు హిందూ అయినా, ముస్లిం అయినా, ఇంకొకరు ఎవరైనా సరే, నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటున్నావో వాళ్ళని కూడా అంతే ప్రేమించి నువ్వు దేవుని వాగ్దానాన్ని, దేవుని ఆజ్ఞను గనక నువ్వు పాటిస్తే, అవి చేత్తో పట్టుకుంటే నువ్వు ఏమీ ఇవ్వక్కలు దేవునికి ఉచితంగా ఆశీర్వాదం, ఉచితంగా దీవెన, ఉచితముగా జీవము మీకు దొరుకుతుందన్నమాట. ఆయన అంటున్నారు చూడండి, రోకలు లేకపోయినను ఏమియు నియ్యకయే ద్రాక్షారసమును పాలను కొనండి. ఏమి ఇవ్వకుండానే సమృద్ధి మీకు ఇస్తానంటున్నాడు ఆయన. ఏమి ఇవ్వక్కర్లొద్దు, నా మీద విశ్వాసం ఉంచు, నా ఆజ్ఞను గైకొను, వాగ్దానాన్ని చేత్తో పట్టుకో, అద్భుతమైన దీవెన నీకు అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు ఈరోజు ఈ మాట నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, వాగ్దానాన్ని చేత్తో పట్టుకో, దేవుని సేవలో వాడబడ్డానికి సిద్ధపడు. నీవు ఉన్న చోటే ఒక వాక్యంగా బ్రతుకు. దేవుడు బహుతరములకు దీవెనక నేను దీవించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.